మనము జ్ఞాపకం చేసుకొని ఆయన స్మరిస్తూ, ఇది ఒక అమూల్యమైనటువంటి సమయము. దేవుని కొరకు మనం వచ్చి ఉన్నాము. సంతృప్తిగా తిరిగి వెళ్ళుటకు దేవుడిచ్చినటువంటి మహాభాగ్యము. ఏ ఒక్క హల్లెలూయా. దేవుని మహింపరిచినట్లుగా దేవుని మాటలు విని అది ఆచరణలో పెట్టుకున్నట్లుగా ఉండుటకు మొదటిగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం, దయ, కనికరం కలిగిన తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరిచ్చిన ప్రేమ కొద్దికి, ప్రేరేపకులది ఈ ఎన్నికలేనటువంటి వాడిని ఎందుకు పరికాంటి పరిస్థితుల్లోంచి లేవనెత్తి, మరి మీరు ప్రేరేపణ కొద్ది ఈ యొక్క మూడో మాటను ప్రేమ బాధ్యత గురించి మాట్లాడమని మీరు ప్రేరేపించినప్పుడు దీని కొరకు మాట్లాడుటకు ఇష్టపడి ఉన్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. నా శక్తి, నా బలము, నా జ్ఞానం కాదు కానీ ప్రభా, మీరు మాట్లాడి నీ నామానికి మహిమ పొందుకో, ఘనత తెచ్చుకోమని ఈ అమూల్యమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నందుకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మొదటిగా మనము ఈ గుడ్ ఫ్రైడే రోజు మొదటి మాట రక్షణ కాదు, మొదటి మాట క్షమాపణ, రెండో మాట రక్షణ, మూడో మాట ప్రేమ బాధ్యత. ఈ మూడో మాటకు వచ్చి ఉండగా, మరి దేవుడు ప్రేమించి తన తల్లిని ఎంతగా ప్రేమించాడంటే, నాకు తెలిసి మనము బైబిల్ చదువుతాం అంటే కొన్ని వీడియోలో చూస్తూ ఉంటాము, కానీ అలాంటి గాయములు పొంది అలాంటి సమయంలో ఆ వేదన, అలాంటి బలహీనతలు, రక్తం కారుతూ శరీరం చీల్చబడి ముళ్ళ కిరీటం పెట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా తన కుటుంబం గురించి, తల్లి గురించి ఆలోచించడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇది మామూలుమైన విషయం అయితే కాదు. ఎందుకంటే మనం చిన్న దెబ్బ తగిలితేనే మనం భరించలేం. ఆయన దైవ కుమారుడే, దేవుడు తన ప్రియ కుమారుడే. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ శరీరము కలిగి ఉండి మన మాదిరిగానే నొప్పి, బాధ, ఆకలి, దప్పికలు కనిటువంటివి వ్యక్తిగా ఉన్నాడు యేసు ప్రభులు వారు. అలాంటి సమయంలో కూడా తన కుటుంబము, తన తల్లి గురించి ఎంతగా ఆలోచించి తండ్రి చిత్తము నెరవేరిందని వదిలేయక తన పని చూసుకొని సిలువ పూర్తయిన వెంటనే ఆయన వచ్చినటువంటి కార్యం ముగించుకొని ఆ కార్యం కాకుండా తన తల్లి విషయం కూడా ఎంతో ప్రేమగా తన దగ్గరికి వచ్చి ఒకసారి చదివి సహాయం చేయడమా. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అంటే ఇది, అసలు అద్భుతం. ఈ యొక్క మాటలు ఒక్కొక్క మాట వింటున్నప్పుడు సిలువలో పలికినటువంటి మాటలు మటుకు అద్భుతం. ప్రతి ఒక్కటి అద్భుతమే, అలా అని కాదు. కానీ ఇలాంటి సందర్భంలో కూడా ఈ మూడో మాటగా దేవుడు తన తల్లి గురించి మాట్లాడినటువంటి మాట మటుకు చాలా అద్భుతం. తన తల్లిని ఆ శిష్యుడికి అప్పగించి చెప్పిన వెంటనే తన శిష్యుడు తన ఇంట ఏమనుందమ్మా, తన ఇంట చేర్చుకున్నాడని చెప్తున్నాడు. బాధ్యత, తన తల్లి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ విడిచిపెట్టకుండా వదిలేయకుండా తనకి చివరి క్షణాల్లో మనం ఫస్ట్ చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు చాలా ముచ్చటగా ఉంటుంది. మా చిన్నపిల్లలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కూతురు
కూతురు కానీ కుమారుడు కానీ మాట్లాడినప్పుడు వీడు సంజయ్ అయితే ఫస్ట్ మాట ఏమన్నాడంటే హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా 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 అంటా వచ్చినాడు. అది నాకు చాలా గుర్తుంది. అట్లా ఎంత సంతోషం అనిపిస్తుందో. చివరి క్షణాల్లో మటుకు అంత వేదనలో ఉన్నా, కష్టంలో ఉన్నా, తన పరిస్థితి అంతా దేవుడికి అర్పించి, తన ఆత్మను అర్పించి, ఆ రోజు తన ఈ లోకానికి వచ్చినటువంటి కార్యము ముగించుతున్న సమయాల్లో దేవుడు పలికినటువంటి ఈ ఒక మూడో మాట ఎంత అద్భుతం. అది ఏమని పలికాడంటే, మళ్ళొకసారి చదవండి అమ్మా. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆగండి చాలు. అమ్మా ఎంత ప్రేమగా మాట్లాడమ్మా. అలాగ మాట్లాడడం మటుకు చాలా సందర్భాల్లో నేను చూసా. యేసు ప్రభువులు వారు మటుకు స్త్రీలతో మాట్లాడినప్పుడు మటుకు చాలా చక్కగా మాట్లాడినాడు, చాలా ప్రేమగా మాట్లాడాడు. 2-3 దగ్గరలో నేను ఆ సందర్భం నేను చూసా. అమ్మా ప్రేమగా, అమ్మా తన తల్లిని ఏ విధంగా ప్రేమించాడో అనేక మందిని కూడా ఆ విధంగానే ఆయన ప్రేమించాడు. తన బిడ్డలని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు గొప్ప దేవుడు కనుక అది ఆయనకి సాధ్యం. ఆయన బిడ్డలుగా మనము ఏం నేర్చుకోవాలి? ఆయనలో ఉన్నటువంటి మాధుర్యమైనటువంటి మాటలు. ఆ విధంగా మాట్లాడటం మటుకు మన మందిరంలో పాస్టర్ అయ్య దగ్గర మటుకు చూసిరా నేను. ఒరే అని పిలవడు, ఎవరిని బాగా పేరు పెట్టి మంచిగా పిలుస్తాడు. ఇప్పుడు యేసుప్రభు అమ్మా, ఆయన తన అధికారం ఉన్న బిడ్డల పట్ల, సంఘ విశ్వాసుల పట్ల, తమ్ముళ్ళు అందరూ రిలేషన్ ఉన్నప్పుడు కూడా ఆయన అమర్యాదగా పిలవటం నేను వినలా. అట్లా ఆ మాటలో చాలా సంతోషం, చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఆయన దగ్గర ఆ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఈరోజు సమస్త ముగిసిపోతుందని తెలుసు. తన ఈ లోకానికి వచ్చినటువంటి పని పూర్తి అయిన తర్వాత తన పరిస్థితి తెలుసు. తండ్రికి తన ఆత్మను అప్పగించి పరలోక రాజ్యం దేవుడు వచ్చినటువంటి కార్యము సంపూర్ణంగా ముగించబడుతుందనే విషయం మనకు తెలుసు కనుక ఆ క్షణాల్లో తన తల్లిని సంపూర్ణంగా తన శిష్యుడికి, నమ్మకమైనటువంటి శిష్యుడు ఎవరు? యోహాను. హల్లెలూయా. ఒక్కొక్కరికి మీద ఒక నమ్మకం ఉంటుంది కదా. అందరికి 12 మంది శిష్యులలో ఎవరిని ఎంచుకున్నాడు? ఆయన ఎవరు కుమారుడు తెలిస్తే దయచేసి కొంచెం చదివి హెల్ప్ చేయండి. తన ప్రియ శిశువుడిని ఇష్టపూర్వకముగా తన తల్లిని ఆయనకి అప్పగిచ్చాడు. తన ప్రేమించిన శిష్యుడను దగ్గరగా నిలుచుండ చూసి, అది ఓకేనమ్మా. తర్వాత శిష్యుడితో మాట్లాడిన తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో నీ తల్లి. ఫస్ట్ మాట అయిపోయింది. రెండో మాట శిష్యుడి దగ్గరికి వచ్చి ఆయన వైపు చూసి, కొంతమందికి చూడడానికి మొహమాటం. ఆయన గొప్ప దేవుడు, ఆయన దేవుళ్ళే, ఆయన బలం ఉంది, శక్తి ఉంది, నేను పాస్టర్లే అందరు బాగా మాట్లాడతాడు, చూస్తా నిలబడతానంటారు. కానీ యథార్థంగా ఎప్పుడైతే చూసి మాట్లాడతాడో ఆ మాటలో నిజాయితీ ఉంటుంది. ఆ చూపులో ఒక కలవిషయం లేనటువంటి ప్రేమ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళే కళ్ళల్లో చూసి కూడా బాగా చెప్పగలరు. దగ్గరికి వచ్చి తన శిష్యుడి సాయి చూసి అని ఉంది చూడండి, అక్కడ తన శిష్యుడి దగ్గరికి వచ్చి తన వైపు చూసి, ఇదిగో నీ తల్లి అనే ఆయన చెప్పాను. హల్లెలూయా. ఎంత బాగుంది ఆ మాట. బాగుంది కదమ్మా. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతోందా? నా మాటలు అర్థమవుతున్నాయా? యథార్థంగా ఆయన వైపు దగ్గరికి వచ్చి ఆయన వైపు చూసి, ఇదిగో నీ యొక్క తల్లి. ఆయనకి తెలుసు సమస్తం ముగించబడుతుంది, ఈరోజు నుంచి ఈమె నీ తల్లి అనే విషయము అతనికి చెప్పాడు. తర్వాత ఆయన చూసి ఆయన వైపు చెప్పినప్పుడు
ఆయన పరిపూర్ణంగా నమ్మకంగా తన బాధ్యతను సంపూర్ణంగా ఆ తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు. హల్లెలూయా. అవును కదమ్మా? మన ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆమెను ఆ ఇంట చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆ ఇంట చేర్చుకున్న ఆయన ఆ బాధ్యత ఎంత గొప్పగా చూసుకుని ఉంటాడు. తెలుసు కదా, యేసు ప్రభులు వారు వీళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, ఆయనకి శిష్యుడికి ఇచ్చినటువంటి బాధ్యతను ఆయన ఎంత చక్కగా నెరవేర్చుటకు ఆయన ఇంట చేర్చుకొని గొప్పగా ఆమెను చూసుకున్నట్టుకు జరిగింది ఆ కార్యం. మనం కూడా ఆయన్ని చూసి దేవుడు చెప్పినటువంటి మాటల ద్వారా, దేవుడు డైరెక్ట్గా మాట్లాడటం అంటే ప్రార్థన ద్వారా మాట్లాడతాడు. కొంతమంది దేవుడు మాట్లాడినాడంటే కొంతమంది నమ్ముతారమ్మా? నమ్ముతారు ఎవరన్నా? భాస్కర్ అన్న? హల్లెలూయా. కొంతమంది నమ్ముతారు. ఎలా నమ్ముతారంటే మోకరించి కళ్ళు మూసుకొని ఎక్కువ సమయం దేవుడితో గడిపినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేకుంటే దర్శనం ద్వారా మాట్లాడతాడు. అంతే తప్ప డైరెక్ట్గా దేవుడు మాట్లాడేది పాత నిబంధనలోనే చూస్తాం. హల్లెలూయా. ఆ విధంగా ఆ విధంగా ఆ కార్యం అక్కడ జరిగింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నాకు ఇష్టము, ఇది బాధ్యత. చెప్పిన వెంటనే విని ఆ యొక్క బాధ్యతను సంపూర్ణంగా ఎవరైతే చేస్తారో, ఆ చేసిన వెంటనే ఇడిచిపెట్టేంటి దేవుడు మన దేవుడు కాదు. ఆయన దేవుని ప్రియకుమారుడు కదా, చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు వారు బాప్తీసం ఇచ్చు యోహాను తన బాప్తీసం పొందేటప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నాను అన్నాడు కదా. దేవుడు కుమారుడు ఇచ్చినటువంటి బాధ్యత సంపూర్ణంగా చేస్తే ఆయన విడిచిపెడతాడా? తన శిష్యులైనా విడిచిపెట్టాడా? శ్రమలు బాధలు ఉన్నప్పటికీ ఈ లోకంలో ఒక పాప పరిహార్థానికి ఒక బలి కావాలి. ఆ యొక్క బలి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అర్పించి ఆయనటువంటి అమూల్యమైన రక్తము ద్వారా, ఇలువ పెట్టినటువంటి రక్తము ద్వారా మనమందరం రక్షించబడి ఆయన సన్నిధిలో ఇలా కూర్చొని ఆయన దీవులు ఎన్నో పొందుకున్నాం. ఆయన బిడ్డలకు అనేక గొప్ప విషయాలు నేర్పించాడు. మన గొప్ప విషయాలు తెలుసుకున్నాం. ఎలా తెలుసుకున్నాం? పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం. ఇది మనుషులకైతే అసాధ్యమే. దేవుడు గొప్ప దేవుడు, కృప కలిగిన దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఆయన ఈ కార్యాలన్నీ చేయగలిగినాడు, చేసేటకు కృపనిచ్చినాడు. ఈ బాధ్యత మనం ఎంతవరకు అయితే మనము చేయగలుగుతాం. ఒక పని మనకు ఒప్పగించినప్పుడు, అది మన కుటుంబమే కావచ్చు, మన సంఘమే కావచ్చు, మన బంధువుల విషయంలో కావచ్చు, మన స్నేహితుల విషయంలో కూడా కావచ్చు. మనం ఎలా ఉన్నాం? మనం ఏం నేర్చుకున్నాం? బైబిల్ ద్వారా మనకి ఏం నేర్పిస్తుంది? మన సేవకులు ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనేది ముఖ్యం. ఈ లోకంలో నశించిపోతున్న వారికి వెరితనంగా ఉంటుంది ఇది. అయ్యా పొద్దునొచ్చి కూర్చున్న వింటా ఉంటారు, ఎన్నో ప్రసంగాలు, పాటలు, వాయిద్యాలు వింటూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. కానీ రక్షించబడుతున్నాం కదా మనకి ఏముండాలి? ఏముంటుంది? దేవుని యొక్క శక్తి. నశించిపోతున్న వారికి ఎర్రితనంగా కనపడుతుంది ఇది, కానీ రక్షించబడుతున్నాం కదా దేవుని యొక్క శక్తి మనకుంటుంది. అందుకని ఇది మన క్రైస్తవ జీవితాల్లో దేవుణ్ణి వెంబడించే వారిలో ఈ సిలువలో పలికినటువంటి 7 మాటలు చివరి క్షణాల్లో చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ మాటల్లో చాలా విజయం ఉన్నది, గొప్ప దీవెన ఉన్నది. పాప పరిహార్థానికి ఇది ఒక గొప్ప అవకాశం. దేవుడు దొరుకు కాలమునే వెతకాలి తప్ప ఆయన వెళ్ళిపోయినప్పుడు కుదురుతున్న అవకాశం ఉంటుందా? అందుకే ఏమన్నాడంటే, సమయమును పోనీయక దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక
సద్వినియోగపరచుకోవాలి. హల్లెలూయా. ఇచ్చిన సమయంలో ఏదో వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళామా అనేటట్టుగా ఉండకూడదు. హల్లెలూయా. వచ్చి మనం ఏం నేర్చుకున్నాం, మన జీవితాల్లో ఎంతవరకు వాటిని ఆచరిస్తున్నాం, మనము ఎంతవరకు ఆచరించి దేవుని యొక్క కృప పొందుకున్నాం, మనము అనేక మందికి ఎలా మాదిరికరంగా ఉన్నామనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ అన్యుల మధ్యనే మనం నివసిస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, మన పనులు చేస్తూ ఉంటాం. మనను బట్టి దేవునికి ఏం రావాలమ్మా? మహిమ రావాలి. హల్లెలూయా. అవునా? అది మనల్ని బట్టి దేవుడికి మహిమ రావాలి. మా స్నేహితుడు అనేవాడు, క్రిస్మస్ రోజు అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు బాగా జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే అంటే ఏంది అంటే, ఆయనకి ఆ క్రిస్మస్ కంటే ఇంకా మాకు గొప్ప ఆదరణ, మాకు గొప్ప సంతోషము అని చెప్పిన తర్వాత ఏం దాంట్లో స్పెషాలిటీ అని అడిగినాడు. యేసుక్రీస్తు వారిని ఈ సిలువ వేసినప్పుడు అంత శ్రమలు పెట్టినా కూడా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించండి అనే మాట నేను చెప్పినప్పుడు మా స్నేహితుడు చాలా సంతోషపడినాడు. ఏందబ్బా ఇది మటుకు చాలా బాగుంది. నరసింహ అనేవాళ్ళు, థామస్ అంటే తెలియదు, అనేవాడు చాలా బాగుంది ఈ మాట. ఇది అంత గాయపరిచినా, అంత శ్రమలు పెట్టినా వీరిని క్షమించండి అటువంటి మాట నేను ఎక్కడా వినలేదే. మీరు దేవుడు అలాంటి ఆయన్ని మీరు ఆరాధిస్తున్నారా? అలాంటి దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా, వెంబడిస్తున్నారా? ఇది గొప్ప అద్భుతం. అవును, నిజంగా ఇది గొప్ప అద్భుతాన్ని చెప్పినాడు. ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా. అది మనం అనేక విషయాల్లో, సందర్భాల్లో మనం మన స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య మాట్లాడుకున్న సందర్భంలో దేవుడి విషయాలు కూడా మాట్లాడాలి. మాట్లాడినప్పుడు మన ద్వారా వాక్యము వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ వాక్యం ఏదో ఒక రోజు వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. మార్చినప్పుడు ఒక ఆత్మ దేవుడి సన్నిధికి నడిపించబడుతుంది. హల్లెలూయా. ఈ లోకానికి దేవుడు వచ్చి పరిపూర్ణంగా ఆయన బిడ్డల్ని దేవుడి సన్నిధికి నడిపించుకున్నట్లుగా విడిచిపెట్టకుండా సంపూర్ణంగా, సరే అది ఏమనాలి రావట్లేదు, ఈ నరకంలో పడిపోవడం ఇష్టం లేదు కనుక సంపూర్ణంగా దేవుడు ప్రతి ఒక్క ఆత్మని పరలోకంలోకి నడిపించాలంటే అది మన ద్వారానే జరుగుతుంది. హల్లెలూయా. మనం ప్రకటిస్తున్నటువంటి దేవుడు, మనం చదువుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, ఈ వాక్యము ద్వారా గొప్ప కార్యాలు ఎన్నో చేస్తున్నారు భక్తులు, దేవుని యొక్క శిష్యులు చేస్తున్నారు. ఆ బాధ్యత, ప్రేమ బాధ్యత గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మనం కూడా ఎంతో కొంత సమయం ఈ యొక్క మాటలని మన స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ప్రకటించినప్పుడు తప్పకుండా దేవుడు వాళ్ళని ఏదో ఒక రోజు పట్టుకుంటాడు. వాళ్ళు రక్షించబడితే మనకు చాలా సంతోషం. హల్లెలూయా. ఏ రోజు ఏం సంభవిస్తుందో ఎవరికి తెలియదు కదా. ఈ అంత్య దినాల్లో మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి, విడిచిపెట్టే గుంపులో ఉండకూడదు. ఇవన్నీ చేయాలంటే మనలో కూడా మార్పు ఉండాలి. మొదటిగా మన కుటుంబాన్ని, ఏదో అంటారు కదా, ముందు ఇల్లు గెలిచిన తర్వాత బయట రచ్చగలవాలంట, అదైనా సామెతే. అట్ట ముందు మనలో ఏమైనా లోపాలున్నా, పాపాలున్నా, మానవ స్వభావం కలిగినటువంటి వారిలో ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉంటాం. ఈ లోక అట్రాక్షన్ కావచ్చు, ధనం విషయంలో కావచ్చు, అనేక విషయాలు, వాళ్ళ పరిస్థితులు బట్టి అనేక విషయాలు ఉండవచ్చు. కానీ విడిచిపెట్టి సంపూర్ణమైనటువంటి మనసుతో దేవుడికి ఎప్పుడైతే సమర్పించుకుంటారో అప్పుడే గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. హల్లెలూయా.
అదే కదా. తర్వాత ఆ బాధ్యతలు, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు మన కుటుంబంలో మన బిడ్డలకు కూడా మనం నేర్పించుకోగలగాలి. ఈ వాక్యంలో ఏముంది? తన శిష్యుడికి యోహాను గారికి చెప్పినప్పుడు ఆయన ఏమన్నా మారు మాట చెప్పినాడా? ఒక్క మాట కూడా మారు మాట చెప్పలేదు. ఆ విధముగా ఎట్టయితే దేవుడు ఆ యొక్క నమ్మకం వాళ్ళ శిశువుల మీద ఆయన మీద పెట్టాడో, ఆ విధంగానే మనం కూడా బాధ్యత కలిగి ఉండాలంటే మనం చేసే పని ప్రతి ఒక్కటి యథార్థంగా ఉండాలి. చిన్న పని మనం నమ్మకంగా చేస్తే మనకి పెద్ద పని చేయుటకు దేవుడు కృపనిస్తాడు. ఆ పెద్ద పని ద్వారా మనము దీవించబడతాం, మన ప్రాంతం దీవించబడుతుంది, మన సంఘం దీవించబడుతుంది. ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, విశ్వాసము పెరుగుతుంది. ఒక దేవుని బిడ్డలు బాగా ధన విషయమే కాదు, అంటే కుటుంబంలో సమాధానం కలిగి, ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం ద్వారా మందిరానికి నడిచేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరికి అనేక విషయాలు ఉంటాయి. తల్లిదండ్రులకు ఉంటాయి, తల్లి బిడ్డలకు ఉంటాయి, అన్నదమ్ములకు ఉంటాయి, అనేక విషయాలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఉన్నప్పుడు కూడా సమాధానంగా ఉండి, తగ్గింపు తత్వం కలిగి మనం మాట్లాడుకునే విధానంలో ఆయన చూపించాడు కదా. ఏ విధంగా ఉంటుంది? యేసు ప్రభు గారు వారి భాష, తల్లి అయినా కూడా ఎట్లా పిలుస్తున్నాడు ఆయన? అమ్మా అమ్మా, ఎంత ప్రేమగా, చాలా బాగుంటుంది అన్నమాట. ఆయన ఇంకొక స్త్రీ దగ్గర కూడా మాట్లాడినాడు, చాలా బాగా మాట్లాడతారు. ఆ విధంగా మనం మాట్లాడే తీరు కూడా చాలా బాగా చక్కగా ఉండాలి. అప్పుడే మన యొక్క మాటలు అనేక మందికి వింటారు, మనం చెప్పేది గ్రహిస్తారు. గ్రహించినప్పుడు దేవునికి ఏమొస్తుంది? దేవుని మహిమ వస్తుంది, మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఇవన్నీ జరగాలంటే మనం దేవుడి పట్ల వాక్యము ద్వారా బలపడి, ప్రార్థనలో స్థిరముగా, సంఘానికి నమ్మకముగా, బాధ్యతగా, సేవకులు చెప్పినటువంటి మాట బాధ్యతగా చేసినప్పుడు దేవుడు 200 దీవుల చేత దీవిస్తాడు. హల్లెలూయా. అవును కదా? అవునా కాదా? అలాగా అదే బాధ్యత గురించి. ఇప్పుడు చాలామంది పిల్లకాయలు తల్లిదండ్రులు కొంతమందిని చూసిన విలువ లేకుండా, మర్యాద లేకుండా పిలవడం నేను గమనించిన. అది కరెక్ట్ కాదు. చిన్న పిల్లకాయలు తల్లిదండ్రులని అమర్యాదగా మాట్లాడడం అట్ట పిల్లలకి మంచిది కాదు. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు మాట్లాడతారో, కొన్నేళ్ల తర్వాత మీరు కూడా తల్లిదండ్రులుగా మారి మీ బిడ్డలు కూడా ఇదే పరిస్థితికి వస్తుంది. రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మన బిడ్డలకి మనము నేర్పించుకోవాలి. సమయం ఉంటుంది కదా, ప్రార్థన సమయం, అదే సమాధానం కలిగి ఉండాలంటే అందరూ ఒక చోట కూర్చొని కుటుంబ ప్రార్థన మనం చేసుకున్నప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. సమయం దొరుకుతుంది కదా మనకు కూడా. సమయం దొరికినప్పుడల్లా మనము ఏ చిన్న చిన్న పొరపాట్లున్నా, మిస్టేక్లున్నా సరి చేసుకొని, ఈ ఒకటికి మాట్లాడేది తెలియదు, కోపం ఎక్కువ, విడిచిపెట్టడానికి అవ్వదు కదా, విడిచిపెట్టకూడదు కదా. ఓడికి ఓపికగా, బాధ్యతగా మనం నేర్పించుకోవాలి. అవును కదన్నా? యేసుప్రభుల వారు ఇంకో శిష్యుడు కూడా ఉన్నాడు, ఆయన దుడుకు పేతురు అంటారు కదా. యేసుప్రభుల వారి మీదకి అప్పగించినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఈయన ముద్దు పెట్టిన తర్వాత ఆయన్ని అప్పగిస్తారు కదా. అప్పగించిన తర్వాత బట్టలు పోయి యేసుప్రభు వారు పట్టుకున్న వెంటనే కాదు తీసుకుని నరికేస్తాడు చెవుని. ఉంది, మనలో కూడా శక్తి ఉంది, బలం ఉంది, ధైర్యం ఉంది. కానీ యేసు ప్రభుల వారు మనకు అది నేర్పించలేదు. మనకు నేర్పించిందల్లా ప్రేమ, తగ్గింపు, దీన మనస్కులై ఆత్మ ఫలాలు ఫలించుటలో మనము దీవెన పొందుకునే వాళ్ళగా, ఆశీర్వాదం పొందుకునే వాళ్ళగా ఉండాలి తప్ప ఆవేశానికి, యుద్ధాలకి,
గొడవలకి మనము పోకూడదు, చేయకూడదు. అది ఎవరు వంతు? అది ఎవరు వంతు? దేవుడు వంతు. ప్రార్థన చేయి. నీకు ఎలాంటి సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా, ఏదైనా దేవుడు చూసుకుంటాడు. అదే కదా ఆయన దేవుడు కూడా పలికింది అదే, దేవుడు చెప్పింది కూడా అదే. ఎంత వేదన వచ్చి లాస్ట్ ఏం మాటలో లాస్ట్లో చెప్తాడు, భరించలేనప్పుడు ఇది తన ప్రార్థన చేసేటప్పుడు తన చెమట రక్తముగా మారుతుంది కదా గెస్తమనే తోటలో. అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ వేదన, ఈ కష్టము ఇది తీసేయి, ఇది నాకు వద్దని చెప్పలేదు, కానీ ఆ బాధల్ని భరించేదానికి శక్తిని, బలమును ఆయన పొందుకున్నాడు. కానీ దేవుని తండ్రిని వేరొకటి అడగలేదు. నాకు యుద్ధం ఇచ్చే, నాకు బలం ఇచ్చే, నేను అందరినీ చేస్తాను చెప్పలా. అది తండ్రి చిత్తం, ఇది జరగాలి కాబట్టి, లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఈ విధంగా జరిగింది. అదే పాత నిబంధనలోకి వెళ్ళినప్పుడు ఒక దూత 1,85,000 మందిని చంపగలిగినటువంటి శక్తి దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆ శక్తి ఇచ్చే దేవుడు మన తండ్రి అయిన దేవుడు. ఆయన ప్రియకుమారుడే కదైనా ఇలా జరగాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ కూడా, మనకు కోపం ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, తగ్గింపు తత్వం కలిగి ఉండాల, ఓపిక ఉండాల, సహనం కలిగి ఉండాల. ఆత్మఫలాలు ఎన్నమ్మా? 9. ఆత్మఫలాలు ఫలించే వాళ్ళగా మనం ఉండాలి తప్ప వేరే విధముగా ఉండకూడదు. నీకు ఎవరు ఏమైనా, ఏమి ఇబ్బంది పెట్టినా, ఏ బాధ పెట్టినా, కొట్టినా, తిట్టినా వెంటనే స్పందించేదానికి మన పని కాదు అది. హల్లెలూయా. ప్రార్థన చేయి ఫస్ట్, తర్వాత దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడో తర్వాత ఆయన చూసుకుంటాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నాకు అవకాశం వచ్చినప్పుడే మనం మాట్లాడాలా, చెప్పాలనుకున్నటువంటి మాటలు అన్నీ నేను చెప్పా. హల్లెలూయా. హల్లెలూయా. తెలిసి కొన్ని విషయాలు తెలుసు, కొన్ని తెలియదు. ఏదో చెప్పినా ఓపిక అయిన మీరందరికీ కృతజ్ఞతలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.